టీ20 ప్రపంచ కప్లో కష్టపడితే విజయం మనదే అంటున్నారు క్రీడాభిమానులు. 2007 తర్వాత భారత జట్టు మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిందని, బ్యాటింగ్ బౌలింగ్లోనూ పటిష్టంగా ఉన్న భారత జట్టు విజయం సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆనందపడతారని అంటున్నారు క్రికెట్ అభిమానులు. అయితే భారత్ ఇప్పటికే ఒకసారి టీ20 వరల్డ్ కప్ను గెలుచుకోగా దక్షిణాఫ్రికా మాత్రం తొలిసారి ఫైనల్స్లోకి ప్రవేశించింది. భారత్, దక్షిణాఫ్రికాలు మేటి జట్లను ఓడించి ఈ దశకు చేరుకున్నాయి. రెండు జట్ల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే టీ20లో ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 26 సార్లు తలపడ్డాయి. అయితే ఇందులో 14 సార్లు ఇండియా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 11 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక టీ20 వరల్డ్ కప్లో 6 సార్లు తలపడగా భారత్ 4 సార్లు, దక్షిణాఫ్రికా 2 సార్లు విజయం సాధించాయి. ఆఫ్టర్ 2007 తర్వాత మళ్ళీ మనం ఫైనల్కి పోవడము ఇది సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే ఇంతకుముందు మనం 2 సార్లు కూడా ఫైనల్ పోయినాము కానీ గెలవలేకపోయినాము. దానికి మించి కూడా ఈసారి అద్భుతమైన విషయం ఏమంటే సౌత్ ఆఫ్రికాకి చాలా వాళ్ళు బ్యాడ్ లక్తో ఎప్పుడు ఓడిపోయేవారు. కానీ అటువంటిది ఈసారి వాళ్ళు ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేసి చాలా యంగ్స్టర్స్ ఈసారి వాళ్ళ టీం కూడా చాలా అద్భుతమైన స్ట్రాంగ్ పొజిషన్లో మనకు పోటీ ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మన టీంలో కూడా స్పిన్ విషయంలో అయితే మాత్రం చాలా ఫెంటాస్టిక్గా మనది చాలా అద్భుతంగా మన బౌలర్స్ రాణిస్తున్నారు. కుల్దీప్ యాదవ్ కానీ, రవీంద్ర జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ, అదేవిధంగా రోహిత్ శర్మ కూడా చాలా మంచి బ్యాటింగ్ ఫామ్లో ఉన్నాడు. దీనికి తోడు విరాట్ కూడా కొద్దిగా అతను నిలకడగా ఆడితే మనము మంచి పర్ఫార్మెన్స్ చేయగలము అనేది నాకు అనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో మాత్రం చాలామంది అందరూ బాగానే ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ అందరూ బాగా ఆడుతున్నారు. బట్ శివం దూబే అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే మనం వరల్డ్ కప్ గెలవడానికి చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కూడా మంచి మనకు గట్టి పోటీ ఇవ్వగలం. ఎందుకంటే వాళ్ళు యంగ్స్టార్స్ ఉన్నారు, కొత్త టీం ఉంది. వాళ్ళు చాలా ఆశతో వాళ్ళు ఈ వరల్డ్ కప్ గెలవాలి, ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా గెలవాలని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో వాళ్ళు కూడా మనకు ఉన్నారని నేను భావిస్తున్నాను. బట్ ఎవరు గెలిచినా కూడా రెండు దేశాలు మనకు ప్రాణమే కాబట్టి ఫస్ట్ మన దేశం మనకు ఇంపార్టెంట్. వాళ్ళ దేశం కూడా మనకి ఎంతో మనకు సౌత్ ఆఫ్రికా అంటే ఫస్ట్ నుంచి మనకు వాళ్ళతో మంచి రిలేషన్స్ ఉంది. వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళు, జెంటిల్మెన్స్ వాళ్ళు, చాలా ఇది ఉంది. కాబట్టి నేను రెండు టీంలు కూడా మంచి పోటీ నుంచి మంచి ఒక మ్యాచ్ని చూడాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ని అందరూ భారతీయులందరూ, మన ఆంధ్ర ప్రజలందరూ, కర్నూలు జిల్లా వాళ్ళని అందరూ కూడా ఈ మ్యాచ్ని చూసి చాలా ఎవరు గెలిచినా అది ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. బట్ మనం గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువర్ గుడ్ నేమ్? నా పేరు శ్రీనివాస్ అండి, నేను క్రికెట్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ముందే ఇండియా టీంకి కంగ్రాచులేషన్ చెప్తున్నా. నేను తప్పకుండా గెలుస్తుంది అనుకున్న టీం. కారణం ఏమంటే మనకు మంచి స్పిన్ బౌలర్స్ ఉన్నారు. 3 స్పిన్ బౌలర్స్ ఆడుతున్నారు. అవతల టీం అంత ఈజీగా స్పిన్ బౌలింగ్ ఫేస్ చేస్తాను నేను అనుకోవడం. వరల్డ్లో ఏ టీం కూడా ఇండియా టీం తప్ప వేరే ఏ టీంలు కూడా స్పిన్ బాగా ఆడదు. ఈరోజు కేవలం మనం స్పిన్ బౌలింగ్ వల్లనే ఈ వరల్డ్ కప్ గెలుస్తానని చెప్పే నమ్మకం నాకు ఉంది. అంటే ఇంకా రెండింతల ఉత్సాహం ఉంటుంది అంతే, దాంట్లో ఏముంది. ఇప్పుడు ఇండియా టీం గెలిచిందంటే ఇండియానే కాదు కదా, ప్రపంచంలో ఉన్న తెలుగు మా ఇండియన్స్ అంతా ఎక్కడున్నా కూడా భారతీయులంతా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు టీవీల్లోనే కోట్ల మంది చూస్తారు. ఖచ్చితంగా కప్పు మనదే అంటారు సార్? డెఫినెట్గా కప్ ఇండియా, నో డౌట్. ఓకే ఓకే. లాస్ట్ ఇయర్లో 2023లో వన్ డే వరల్డ్ కప్కి ఫైనల్కి వచ్చాం. కానీ మనకు నిరాశ కలిగింది. ఫైనల్లో మన టీం సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం వలన మనం ఓడిపోవడం జరిగింది. ఈ ఇయర్ బెటర్ పర్ఫార్మెన్స్ వల్ల మనం ఫైనల్కి చేరుకున్నాం. ఫైనల్లో ఈ ఇయర్ మనం మంచి పర్ఫార్మెన్స్ చేసి గెలిచాల్సిందిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్క భారతీయుడి ఆశ ఐసీసీ ట్రోఫీ ఈ ఇయర్ మనం గెలుస్తున్నామని ఆశిస్తున్నాను. లాస్ట్ టైం 23 వరల్డ్ కప్ నిరుత్సాహపరిచింది మనకి ఇండియన్స్కి. దాని మీద లాస్ట్ టైం 23 వరల్డ్ కప్ నిరుత్సాహపరిచింది. ఎందుకంటే పేలవమైన ప్రదర్శన ఇచ్చినారు. మనమే గెలుస్తామని అనుకున్నాం కానీ వాళ్ళు మనకంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేసి గెలిచినారు. కానీ ఈసారి మన టీం అన్ని విభాగాల్లో బాగుంది. బ్యాటింగ్లో బాగుంది, బౌలింగ్లో బాగుంది, ఫీల్డింగ్లో బాగుంది. బూమ్రా వేసే బంతులను ఎదుర్కొనే బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు. అదేవిధంగా ఓపెనర్గా రోహిత్ శర్మ రాణిస్తున్నారు. మనం 6 ఓవర్స్లో 60 పైన
స్కోర్ పెట్టగలిగితే పవర్ ప్లేలో ఖచ్చితంగా విజయం మనదే. సౌత్ ఆఫ్రికా కూడా ఫైనల్కి వచ్చింది. అది కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇంతవరకు ఐసీసీ ట్రోఫీలో ఎప్పుడు సౌత్ ఆఫ్రికా ఫైనల్కి రాలేదు. సౌత్ ఆఫ్రికాలో క్లాసెన్ కానీ, డికాక్ కానీ, దాని తర్వాత రబాడా కానీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మంచి అవకాశం. క్రికెట్ ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ గేమ్ కాబట్టి ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. కాకపోతే నేను ఒక ఇండియన్గా భారతదేశం గెలిచాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఇండియా టీమ్. గుడ్ నేమ్ అన్న? ప్రకాష్ నా పేరు.